6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11 నుంచి చదువుతున్నాను చూడండి. యెహోవా దూత వచ్చి అబియజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాష్ కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగు చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించును? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పెను. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. చాలు, దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున చెల్లునుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావం మంచిది. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున చెల్లునుగాక. ప్రైజ్ ది లార్డ్. కొంచెం పర్వాలేదు ఇయ్యాలా? ఎప్పుడు అలా ఉందా? సరే. దేవుడు మనలను పరిపూర్ణమైన విశ్వాసంలోనికి నడిపించడానికి ఎలాంటి ఎదురవుతాయి? నిన్నటి కాలంలో, నిన్న ఆదివారం రోజు షడ్రకు, మెషకు, అబేద్నెగోల గురించి మాట్లాడుకున్నట్టు నా గుర్తు. వారు అగ్నిలోనికి ప్రవేశిస్తే ఆ వేడి వారికి చల్లదనంగా ఉందా, వెచ్చగా ఉందా? మార్చగలడు దేవుడు. కానీ మనం ఎప్పటి వరకు అలాంటి అనుభవాన్ని ఎప్పుడు చూడలేదు కాబట్టి అటువంటి విశ్వాసంలోనికి వెళ్ళలేకపోతున్నాం. మీరు విశ్వాసంతో మీరు నమ్మండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండములోనికి ప్రవేశించిన వారిని అగ్ని తాకకపోగా చల్లగా వారికి ఏ విధముగా అయితే ఉందో, అదే దేవుడు నీతో నీలో ఉన్నాడు కాబట్టి ఈ చుట్టూ ఉన్న ఈ వేడి నీకు చల్లని వాతావరణంగా మార్చబడుతుంది. అంత మాత్రమే కాదు, ఇవి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి అనే మాటలు కాదు. ఇది సర్వశక్తి కలిగిన వాడు చేసే కార్యాలు. ఎండవేళలో ఇశ్రాయేలీయులు అందరూ నడుస్తుంటే ఆయన మేఘస్తంభముగా చల్లని వాతావరణం కింద వారిని నడిపించుకుంటూ వచ్చిన దేవుడు ఆత్మీయ ఇశ్రాయేలీయులమైన మనకు మేఘస్తంభంగా లేడా? నమ్మాలి. ఇశ్రాయేలీయులు ఎందుకు కాదేషు బర్నేయ దగ్గర వారు రాలిపోయారు? ఇంతకుముందు మీకు చెప్పాను. ఎందుకని వారు ఆ కాదేషు బర్నేయ దగ్గర వారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించకుండా, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకుండా తప్పిపోయారు అని అంటే, వారు అవిశ్వాసులుగా ఉండటం వలన అంటాడు ప్రవక్త. వారి సనుగుడు గొనుగుడు మాత్రమే కాదు, వారి అవిశ్వాసం వలన దేవుడు చేసిన వాగ్దానాలను, దేవుడు చేసిన కార్యాలను విశ్వసించకపోవడం వలన, అవిశ్వాసం కలిగి ఉండటం వలన వారు వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. ఇప్పుడు అదే దేవుడు ఇశ్రాయేలీయులను మేఘస్తంభముగా నడిపించిన అదే దేవుడు ఆత్మీయ ఇశ్రాయేలీయులమైన మనకు
ఒక మేఘ స్తంభముగా చల్లని వాతావరణంలో నడిపిస్తాడు అని నువ్వు నమ్మితే ఆయన నడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నమ్ముతున్నావా? కష్టమే, కానీ మీరు ప్రార్థించండి. సనగొద్దు, వేడిని చూసి వీటికి భయపడద్దు. ఎంతసేపు ఎండ ఎక్కువవుతుంది ఇలాంటి అన్ని సనుగుడు కారణం ఏంటి తెలుసు? అది అవిశ్వాసం ఉంది అనటానికి అది స్వభావం, గుణలక్షణం. మనం అవిశ్వాసం కలిగి ఉన్నాము అనటానికి దాని గుణలక్షణమే సనుగుడు. అందుకనే కదా ఇజ్రాయేలీలందరూ రాలిపోయారు. కాబట్టి మీరు నమ్మండి, దేవుడు చక్కని చల్లటి వాతావరణంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అర్థమవుతుందా? అది ఏ రకంగా అవ్వచ్చు, ఏ రకంగా అయినా అవ్వచ్చు. ఈ వేడిని చల్లగా మార్చొచ్చు, ఈ వేడిలో ఏసీలు తీసుకొచ్చి పెట్టొచ్చు, లేదంటే ఏ విధమైన చేయొచ్చు. ఆయన ఆశ్చర్యకరుడనే నామాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి అద్భుతకరుడనే నామాన్ని కలిగి ఉన్నాడు. ఏ రకంగానైనా దేవుడు మనకు అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వగలడు. ఎంతమంది నమ్ముతున్నారు దాన్ని? హల్లెలూయా. సరే, వాక్యంలోకి వద్దాం. గిద్యోను యొక్క ఎన్నిక. నాకు టైం కొద్దిగా ఉంది కాబట్టి దేవుని చిత్తమైతే నేను ఈరోజు మీకు గిద్యోను గురించి కొంచెం పునాది వేస్తాను. రేపు దీని గురించి ప్రవక్త గిద్యోను గురించి, ఈ గిద్యోను గురించి వచ్చిన ఈ కాలానికి దానిని ఈ చివరి కాలంలో దానిని ప్రవక్త ఏ విధంగా పోల్చాడు అనేది నెక్స్ట్ వారం చెప్తాను. ఈ రోజు గిద్యోను గురించి కొంత పునాది మాత్రమే నేను వేస్తాను. సబ్జెక్ట్లోనికి నేను వెళ్ళను ఈరోజు, ఎందుకంటే నేను సమయాన్ని కూడా తగ్గించాలని అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. గిద్యోను యొక్క ఎన్నిక చూడండి. గిద్యోను ఒక మనుష్య గోత్రానికి సంబంధించిన వాడు. వింటున్నారా? గిద్యోను గోత్రాలు తెలుసు కదా. ఎఫ్రాయిము, మనష్షే అన్నదమ్ములు. యోసేపు యొక్క కుమారుడు. యోసేపు యొక్క కుమారులు ఇద్దరు, వారిలో ఎఫ్రాయిము, మనష్షే, వీళ్ళిద్దరూ యోసేపు యొక్క కుమారులు. ఆ యోసేపు యొక్క కుమారులో మనష్షే గోత్రానికి సంబంధించిన వాడు ఈ గిద్యోను. ఇది ఎన్నిక లేనిదిగా ఇక్కడ గిద్యోను మాట్లాడుతున్నాడు. అతని వంశంలో అతను కనిష్ఠుడైన వాడిగా తనను తాను గుర్తు చేసుకుంటున్నాడు. వింటున్నారా? త్వరగా రాసుకోండి, ఎందుకంటే మీరు అలా చేస్తూ ఉంటే నేను చెప్పలేను. ఇక్కడ జరుగుతున్నది కార్యం ఏమిటి, ఏం జరుగుతుంది అక్కడ ఒక సంఘటన అంటే, మిద్యానీయులు, అమాలేకీలు ఇజ్రాయేలీల మీదకు యుద్ధానికి వస్తున్నారు. ఇజ్రాయేలీలను నాశనం చేస్తున్నారు. ఇజ్రాయేలీల యొక్క ఆ రాజ్యాన్ని, ఇజ్రాయేలీల యొక్క దేశాన్ని స్వతంత్రించుకుంటున్నారు. వారు స్వాస్యంగా తీసుకుంటున్నారు. ఎవరు అని అంటే మిద్యానీయులు, మోయాబీలు, అమాలేకీలు. క్షమించాలి, మిద్యానీయులు. చూడండి 6వ అధ్యాయము. మిద్యానీయులు, అమాలేకీలు, వీరిద్దరూ కూడా ఈ రెండు రాజ్యాల వారు ఇజ్రాయేలీలను, వారి యొక్క స్వాస్యాన్ని, వారిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనేనంటే ఇజ్రాయేలీలు దేవుని దృష్టికి తిరుగుబాటుదారులుగా ఉన్నారు. ఇజ్రాయేలీలు దేవుని యొక్క వాక్యానికి లోబడనొల్లని వారిగా ఉన్నారు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే మిద్యానీయులకు, అమాలేకీలకు దేవుడు వారిని అప్పగిస్తున్నాడు. ఇంతకీ మిద్యానీయులు ఎవరు? అబ్రహాము యొక్క శారా చనిపోయిన తర్వాత వివాహం చేసుకున్న కెతూరా సంతానంలో వాడే ఈ మిద్యానీయులు. అమాలేకీలు ఎవరు? ఏశావు సంతానం. ఏశావుకి ఎలీఫజ్ అనేటువంటి ఒక కొడుకు ఉంటాడు. ఆ ఎలీఫజ్కి పుట్టినవాడే అమాలేకు. ఆ సంతానంలో నుంచి వచ్చిన వాళ్ళు అమాలేకీయులు. ఇవి చాలా సార్లు చెప్పా, రిపీట్ చేయొద్దు. మరలా రెఫరెన్స్లు కూడా నేను పొద్దుగా చూపించను. అర్థమవుతుందా? మిద్యానీయులేమో కెతూరా సంతానం, అంటే అబ్రహాము వంశావళే. ఇజ్రాయేలీలు ఎవరి సంతానం? అబ్రహాం సంతానమేనా? మిద్యానీయులు ఎవరి సంతానం? ఇప్పుడు వాళ్ళకి సమస్య ఎక్కడి నుంచి వస్తుంది ఇజ్రాయేలీలకి? ఇప్పుడు ఇజ్రాయేలీలను నాశనం చేసేది ఎవరు అని అంటే వారి సంతానంలో వారే.
వారి రక్త సంబంధులలో నుండే వారికి నాశనం రాబోతుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసు క్రీస్తును సిలువకు అప్పగించింది ఎవరు? ఆ సంతానమేనా? హేబేలును చంపింది ఎవరు? యాకోబును తరిమింది ఎవరు? ఏం జరుగుతుంది? అపోస్తులను హతసాక్షులుగా మార్చింది ఎవరు? అన్నిలా. ఇప్పుడు సమస్య నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నీ రక్త సంబంధులలో నుండే వస్తుంది. ఇంకో విషయం, రక్త సంబంధం అంటే భూ సంబంధమైన రక్త సంబంధాలు కాదు. యేసు క్రీస్తు రక్త సంబంధులుగా ఒకే బాప్తిస్మము, ఒకే ప్రభురాత్రి భోజనము, ఒకే వర్తమానములో ఉన్నామని ఉంటాం చూసావా? అక్కడ నుంచే సమస్యలు మొదలవుతాయి. అక్కడ నుండే నీపై నాశనం చేయడం అనేది కుట్ర ప్రారంభం అవుతుంది. ఇక్కడ ఇజ్రాయేలీలకు వారిని హతమార్చడానికి వచ్చిన ఆ జనాంగం ఎవరు అనంటే ఆ రక్త సంబంధులే, మిద్యానీయులు, అమాలేకీలు. వీరిద్దరూ కూడా ఇజ్రాయేలీల యొక్క రక్త సంబంధులే. ఇప్పుడు వారికి భయపడి ఇజ్రాయేలీలందరూ కొండల్లోకి, లోయల్లోకి, వాటిలోనికి పారిపోతున్నారు. వారు నివాస స్థలాలుగా కొన్ని గుహలను ఏర్పరచుకుంటున్నారు. ఆ సమయంలోనే వారిలోనే ఒకడున్నాడు, ఆయనే గిద్యోను. ఆయన కూడా భయపడిపోయి ఒక గానుగు చాటున, గానుగంటే తెలుసుగా, ఆ గానుగు చాటును దాక్కుంటున్నాడు. ఎందుకు దాక్కున్నాడు అని అంటే ఇజ్రాయేలీలను హతమార్చడానికి మిద్యానీయులు, అమాలేకీలు వస్తున్నారు. ఇప్పుడు వారు వస్తే వీరందరూ చనిపోతారు, నేను బ్రతకాలని గిద్యోను పారిపోతున్నాడు. అలా పారిపోతున్న గిద్యోను యొద్దకు దేవుడు వచ్చి అంటున్నాడు, పరాక్రమము కలిగిన వాడా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటున్నాడు. ఈయనేమో గిద్యోనేమో పిరికివాడిగా భయపడిపోయి ఒక మూలను దాక్కుంటే దేవుడు వచ్చి యెహోవా దూత అని రాయబడి ఉంటుంది. యెహోవా దూత అంటే గుర్తుపెట్టుకోండి, ప్రభు అయిన యేసు క్రీస్తు అని అర్థం. వేరే ఎవరో దూత, గాబ్రియేలు, మికాయేలు కాదు. యెహోవా దూత అని బైబిల్లో ఎక్కడ రాయబడి ఉన్నా అది ప్రభు అయిన యేసు క్రీస్తు అనేటువంటి సంగతిని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈయన భయపడిపోయి దాక్కుంటే ఇప్పుడు దేవుడు యెహోవా దూతగా ఆయన దిగొచ్చి అంటున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటున్నాడు. ఈ మాట విన్న మనకు ఎలా ఉంటుంది? హాస్యాస్పదంగా ఉంటుంది. బ్రదర్ ప్రార్థన చేయండి. నేను చేయలేను బ్రదర్, కానీ నువ్వు చేయలేవని తెలుసు, నువ్వు పిరికివాడివని తెలుసు, నీకు జ్ఞానం లేదని తెలుసు. కానీ దేవుడికి నువ్వు ఎలా తెలుసు? నువ్వు ఒక పరాక్రమము కలిగిన బలాఢ్యుడిగా తెలుసు. ఇప్పుడు దేవుడు నన్ను ఎలా చూశాడు? ఒక రామారావుగా చూడలా, విక్టర్ పాల్గా చూశాడు. ఆయన రామారావుగా నా ప్రాంతపు ప్రజలు కొంతమంది, నా కుటుంబ సభ్యులు చూశారు. కానీ దేవుడి దృష్టిలో ఈయన రామారావు కాదు, వీడు విక్టర్ పాల్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు నీవు నీ దృష్టికి, నీ జనం దృష్టికి, నీ కుటుంబం దృష్టికి, నీ సంఘం దృష్టికి నువ్వు ఒక పిరికివాడిగానో, జ్ఞానం లేనివాడిగానో, ప్రార్థన చేయడం రాని ఒక అసమర్థుడుగానో నువ్వు కనబడతావు. నీకు నువ్వు కూడా కనబడతావు. కానీ దేవుడు నిన్ను ఒక ప్రార్థనా వీరుడు అని పిలిస్తే నువ్వేమంటావు? వెళ్ళాలా వద్దా? చెయ్యాలా వద్దా? నువ్వు వినేవాడివి కాదు, నువ్వు ఒక ఉపదేశకుడివి, నువ్వు ఒక సువార్థికుడివి, నువ్వు ఒక ప్రవక్తవి, నువ్వు అపోస్తలుడు అని దేవుడు పిలిస్తే నేను ఇంకా వినేవాడిగానే ఉంటానంటే ఎలా సరిపోతుంది? భార్య వినేదిగానే ఉండదు. ఇక భార్య ఇప్పుడు ప్రకటించేది, భార్య అద్భుతాలను సృష్టించేది, అద్భుతాన్ని చూసేది కాదు, అద్భుతాలనే కలుగజేసేది ఆయన భార్య. నువ్వు అనుకుంటావు నేను ఒక సామాన్యుణ్ణి, సామాన్యురాలని, నాకేమి చేత కాదు అని. కానీ దేవుడు అంటాడు నువ్వు ఒక శ్రీమతి యేసు క్రీస్తువు, నువ్వు ఈ సృష్టికే యజమానురాలు అని ఆయన చెప్తున్నట్టే మనమేమో మనకు సాధ్యము కాదు అని భయపడుతున్నాం. ఇప్పుడు గిద్యోని దగ్గరకు వచ్చి దేవుడు ఏమని పిలుస్తున్నాడు? అసలు మన ఆలోచనలకి దేవుడు ఆలోచనలకి సంబంధం ఉండదు. మీరు ఎక్కడైనా చూడండి, అసలు భూమి మీద మనకున్న ఈ పరిస్థితులకు, జరుగుతున్న కార్యాలకు దేవుని యొక్క చిత్తానికి సంబంధమే ఉండదు. ఇప్పుడు మరలా చెప్తున్నా వినండి. ఇప్పుడు గిద్యోన్ని దేవుడు దర్శించాలి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని గిద్యోని ఎన్నుకోవాలి అని అంటే అక్కడ ఆయనకు ఒక ఒత్తిడి రావాలా?
అర్థమవుతుందా? ఒత్తిడి రాకుండా, సమస్య రాకుండా, శ్రమ రాకుండా, అనారోగ్యం రాకుండా, నీ కుటుంబాలలో తిరుగుబాటు స్వభావాలు రాకుండా దేవుడు నిన్ను దర్శించడానికి సమస్య లేదు రాడు. అది ఆయన రావాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ ఒక ఒత్తిడి ఏర్పరచాలి దేవుడు. ఆ ఒత్తిడి లేకుండా ఆయన వచ్చినా దానిని కనుగొనలేరు. లోతు దగ్గరకు వచ్చాడు దేవుడు, 2 దేవదూతలను పంపించాడు. ఏం జరిగింది? గుర్తించలా. కానీ అబ్రహాముకు ఒక ఒత్తిడి ఉంది. అబ్రహాములో ఒక నలిగిపోయే ఒక వేదన ఉంది. వృద్ధాప్యం వస్తుంది, నాకు కుమారుడు, వాగ్దానపు కుమారుడు లేడే అని ఒత్తిడి. వయసు 100 సంవత్సరాలు వచ్చినాయి ఆయనకి. ఆ 100 సంవత్సరాల ఒత్తిడి ఆయన అనుభవిస్తుంటే ఇప్పుడు దేవుడు రంగం మీదకి దిగి వచ్చాడు. లోతు దగ్గర కూడా వచ్చాడు. ఇప్పుడు ఆయనకి ఏ ఒత్తిడి లేదు. ఎక్కడున్నాడు ఆయన? అబ్రహాం దగ్గరికి 2 దేవదూతలను పంపించినప్పుడు, లోతు దగ్గరకు 2 దేవదూతలను పంపించినప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాడు లోతు? మీటింగ్ వేసాడు. ఏ బాధ లేదు, ఏ ఒత్తిడి లేదు. దేవుడు నిన్ను దర్శించాలి అని అంటే నీకు ఒత్తిడి రావాలి. ఒత్తిడి రాకుండా దేవుడు దర్శించాడు అని అంటే నువ్వు లోతు యొక్క పరిచర్యలో ఉన్నావు, లోతు యొక్క క్రమంలో ఉన్నావు. ఈ రోజున చాలా మంది మనం అనుకునేది ఏంటంటే, ఎందుకు నాకే వస్తున్నాయి ఈ రోగాలు? రోగం వస్తే తెలుస్తుంది పరమ వైద్యుడు ఒక ఆయన ఉన్నాడు అని. అసమాధానాలు వస్తే తెలుస్తుంది సమాధానకర్త ఒకడు ఉన్నాడు అని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అలాంటి కార్యాలలో షడ్రకు మెషకు అబేద్నెగో ఎన్నిసార్లు చెప్పుకున్నాం మనం. షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండములోకి వెళ్తే గాని రంగం మీదకి ఆయన రాల. ఏం ముందు వచ్చి ఆ ఎల్లనేకుండా వాళ్ళ మనసులో మార్చొచ్చుగా, వాళ్ళ హృదయాలను ప్రేరేపించవచ్చు కదా. రాజుని వాళ్ళందరినీ ప్రేరేపించి వారందరి హృదయాలను మాంసపు కృతిగా మంచివారిగా మార్చి అగ్నిగుండములోకి వెళ్లకుండా ఆపొచ్చు కదా దేవుడు. ఆపలేడా? సమర్థత లేదా? దానికంటే అగ్నిలోకి వెళ్ళిన వారిని రక్షించడంలో దేవుని శక్తి బయలుపడుతుంది. వారు ఎంత విశ్వాసంలో ఉన్నారని తెలియాలి అని అంటే, దేవుడు వారికి ఎంత సమీపంగా ఉన్నాడు అని తెలియాలి అంటే, వారికి ఎంత ఒత్తిడి వస్తే అంత శక్తిని దేవుడు వారి పట్ల జరిగిస్తాడు. అది సమాజానికి బయలుపరుస్తాడు. అది నీ కుటుంబానికి, నీకు మాత్రమే కాదు. ఈ ఒత్తిడి, ఈ ఆశీర్వాదం, ఈ శక్తి దేనికి అని అంటే, నీతో పాటు నిన్ను చూస్తున్న వారు కూడా ఆశీర్వదించబడాలి. దానియేలు విషయం కూడా అంతేనా? వారు అగ్నిగుండ సింహబోన్లోకి వెళ్ళకపోతే ఆ రాజు ఆయన విగ్రహాన్ని పెట్టేవాడా? దానియేలు విగ్రహాన్ని పెట్టడానికి కారణం ఏంటి? సింహపు బోనులోనికి వెళ్ళిన దానియేలును రక్షించిన జీవము కలిగిన వాళ్ళ దేవుడే యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనను మాత్రమే ఆరాధించండి. ఇప్పుడు సింహపు బోనులోనికి, ఆ ఒత్తిడిలోనికి వెళ్ళకపోతే ఇప్పుడు దేవుడు అక్కడ రంగం మీదకి రాడు కూడా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సమస్య వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, దీర్ఘకాలిక రోగాలు నిన్ను వెంటాడుతున్నప్పుడు, నీరసాలు వచ్చి పడిపోతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, యెహోవా నీకు సమీపంగా ఉన్నాడు అని. ఆయన నీ సమీపంగా ఉన్నాడు అని అంటేనే నీకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది, రోగాలు ఎక్కువ అవుతాయి, సమస్యలు పెరుగుతాయి. ఇవన్నీ ఎదురవుతున్నాయంటే ఆయన నీకు సమీపంగా ఉన్నాడు కాబట్టి అవి పెరుగుతున్నాయి. ఎందుకంటే వాటన్నిటిలో నుంచి విడిపించడానికి దేవుడు రంగం మీదకి వచ్చాడు అని అర్థం. ఇప్పుడు యేసు ప్రభు ఒక ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ దెయ్యం పట్టినాడు వచ్చాడు. ఎప్పుడైతే అప్పటి వరకు అతడు సమాధుల్లో తిరిగేవాడు, బట్టలు చింపుకునేవాడు, తన ఇష్టానుసారంగా బ్రతికాడు. దెయ్యమును పట్టిన వాడి లక్షణాల గురించి నేను ఇంతకుముందు వారం ఎప్పుడో చెప్పినట్టు గుర్తు. ఆ వ్యక్తి అక్కడే తిరిగేవాడు, అటు ఇటు తిరిగేవాడు. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు ఆ వ్యక్తికి సమీపంగా వస్తున్నాడో, ఆ వ్యక్తి దగ్గరికి ఎప్పుడైతే దేవుడు సమీపంగా వస్తున్నాడో, ఇప్పుడు ఆ వ్యక్తిని దెయ్యం ఏం చేస్తుందంటే విల ఒత్తిడికి ఇంకా గురి చేస్తుంది. విలవిలలాడించి